బంగ్లాదేశ్లో జరుగుతున్న దానికి, ఆ దేశ తాత్కాలిక ప్రధాని చెబుతున్న దానికి అసలు పొంతన లేకుండా ఉంది. ఇస్కాన్ వాలంటీర్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టైన దానికి నిరసనగా ఆయన అనుయాయులు, హిందూ యువకులు నిరసన తెలపడానికి రోడ్ల మీదకొస్తే వారి మీద ఇస్లామిక్ ఉగ్రముఖ విచక్షణ రహితంగా దాడులు చేసింది. శుక్రవారం ప్రార్థనలు ముగిశాక హిందూ టెంపుల్స్, హిందువుల బిజినెస్ సెంటర్లు, హిందువులు నివసించే లోకాలిటీస్లో దాడులు జరిగాయి. 2000 మందికి పైగా యువకులపై కేసులు పెట్టారు. అటు భారత్ కూడా చిన్మయ్ అరెస్టును ఖండించడమే కాక బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ హెచ్చరిక స్వరం వినిపించింది. అందుకు తోడుగా ఇటు ఇస్కాన్ సంస్థ కూడా చిన్మయ్ అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ పరమాత్మను వేడుకోవాలని, చిన్మయ్కి ఏమీ కాకుండా సామూహిక ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చింది. ఎవరి ప్రకటన ఎలా ఉన్నా ఇస్కాన్ ఇచ్చిన ఈ పిలుపుతోనే బహుశా బంగ్లాదేశ్ ఓ అధికార ప్రకటన విడుదల చేసిందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. అంతర్జాతీయంగా ఇస్కాన్కున్న పలుకుబడి, ఆధ్యాత్మికత, సేవ తప్ప మరో అంశంలోకి ఎంటర్ కాని నైజం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇస్కాన్ పిలుపు ఖచ్చితంగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనేక దేశాల్లో ఇస్కాన్ సేవలను ఆయా దేశాల ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. వారి ఆర్గనైజేషన్స్ కు నైతికంగా, అధికారికంగా మద్దతిస్తున్నాయి. పలు దేశాల ప్రభుత్వాలని కీలకమైన అధికారులు ఇస్కాన్ కు మద్దతుదారులుగా, సానుభూతి పరులుగా గానే కాక కొందరు కృష్ణ భక్తులుగా కూడా మారిపోయారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. యూనుస్ ప్రభుత్వం పేరిట ఆయన అడ్వైజర్ షఫీకుల్ ఇస్లాం తమ దేశంలో హిందువులంతా సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లదని సన్నాయి నొక్కులు నొక్కారు. హిందువులపై దాడులు జరుగుతున్నాయి అనే ప్రచారాన్ని కొందరు అంతర్జాతీయంగా కావాలనే చేస్తున్నారని, కొన్ని రోజుల క్రితం అల్లర్లు జరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. ఇప్పుడంతా నార్మల్గానే ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అరెస్టైన చిన్మయ్ విషయంలో విచారణ చట్టపరంగా పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. మరోవైపు ఇస్కాన్ను బ్యాన్ చేయాలనే పిటిషన్ను ఢాకా కోర్టు తిరస్కరించింది. బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందుకు కొనసాగింపుగానా అన్నట్టు యూనుస్ సర్కార్ కూడా ఇస్కాన్ను నిషేధించాలనే ఆలోచన తమకు లేదని చెప్పడం విశేషం. తాజా ప్రకటనలో యూనుస్ సర్కార్ మరో విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం విశేషం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి హిందువులు ఉండే కాలనీలో తిరుగుతామని, వారి సమస్యలు, వారి మనోభావాలు వింటామని, అలాగే ధ్వంసమైన దేవాలయాలను కూడా పరిశీలిస్తామని చెప్పారు. హిందువులపై జరిగిన దాడులో మసకేసిన బంగ్లాదేశ్ ప్రతిష్టను నెలకొల్పే ప్రయత్నాలు అక్కడి సర్కారు చేపట్టిందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హిందువులు కోల్పోయిన ఆస్తులను తిరిగి వారికి ఇచ్చేస్తారా? ధ్వంసమైన దేవాలయాలను పునరుద్ధరిస్తారా? వ్యాపారాలపై జరిగిన దాడుల్లో నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు అనే ప్రశ్నలకు మాత్రం జవాబు లేదు. కేవలం అధికారికంగా ప్రకటన చేయడం మినహా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే దాడులు చేసిన వారిని అరెస్టు చేసి ఉండేదని, వారిపై కేసులు పెట్టి బాధితులకు కాసింతైనా ఉపశమనం కల్పించి ఉండేదనే విమర్శలు అక్కడి హిందువుల నుంచి వినిపిస్తున్నాయి. హిందువుల రక్షణ విషయంలో ప్రకటన చేసిన బంగ్లాదేశ్ సర్కార్ భారత్ చేసిన ప్రకటనను తప్పుపడుతోంది. చిన్మయ్ అరెస్టును ఖండించిన భారత్ హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే అంటూ కాస్త తీవ్రమైన ప్రకటనే విడుదల చేసింది. అది ఒక రకంగా వార్నింగ్ లాంటిదే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఇండియా చేసిన ప్రకటనను బంగ్లాదేశ్ తప్పుపడుతోంది. ఇండియా ఆ విధంగా కామెంట్ చేసి ఉండాల్సింది కాదని, తమ దేశంలో ఏం జరిగింది, ఏం జరుగుతుందనేది తమ అంతర్గత విషయమని దాటవేసే ప్రయత్నం చేశారు. భారత్లో ఏం జరుగుతుందో తాము ఎప్పుడూ కామెంట్ చేయలేదని, కాబట్టి తమ దేశంలో ఏం జరుగుతుందో భారత్కు అవసరం లేదనే అర్థంలో యూనుస్ సర్కార్ ప్రకటన ఉంది. బంగ్లాదేశ్లో పరిస్థితులను అదుపు చేయలేక, పైగా దాన్ని సమర్థించుకునే క్రమంలో నేరుగా భారత్నే తప్పుపడుతున్న వైఖరి బంగ్లా సర్కారులో కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఇంత శుద్ధపుసుగా మాట్లాడుతున్న యూనుస్ సర్కార్ అసలు ఇస్కాన్ కార్యకలాపాలనే టార్గెట్ చేశారనే వ్యాఖ్యలు తాజాగా వినిపిస్తున్నాయి. కేవలం వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టే కవరింగ్ చేసుకుంటున్నారని, కానీ యూనుస్ సర్కారులో ఉన్న ఎన్బీపీ నాయకులందరూ ఇస్లామిక్ ఛాందస్వాదులేనని, వారి ఆలోచనల మేరకే ప్రభుత్వం టార్గెట్గా హిందువుల మీద దాడులు చేయిస్తుందని అక్కడి బాధితులు అంటున్నారు. కనీసం తమ బాధలు చెప్పుకోవడానికైనా మీడియా అవకాశాలు లేవని, అడపదడప సోషల్ మీడియాలో షేర్ చేయడం మినహా తమ గొంతు అసలు ప్రపంచానికి వినిపించడం లేదని అక్కడి వారి ద్వారా తెలుస్తోంది. అందుకే తమ ఫోన్లు లాక్కుంటూ, తమ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తూ ఆస్తులు లూటీ చేస్తున్నారనే ఆరోపణలు ఆలస్యంగా బయటపడుతున్నాయి. ఇక చిట్టగాంగ్లో ర్యాలీ సందర్భంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఆయన అవమానపరిచారనేది చిన్మయ్ మీద ఉన్న ఆరోపణ. కృష్ణతత్వం ద్వారా సనాతన హిందూ ధర్మాన్ని బోధిస్తూ
సామాజికంగా మార్పు కోసం చిన్మయ్ కృషి చేస్తున్నారు. అయితే ఇదే పనిని ఆయన షేక్ హసీనా హయాంలోనూ చేయడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు వచ్చాయంటే వారికి రాజకీయ కుట్ర మాత్రమే కాదని, హిందువులను లేకుండా చేయాలనే దీర్ఘకాలిక కుట్రను అమలు చేస్తున్నారని అక్కడి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సాధుజీవిలా కనిపిస్తున్న యూనుస్, నోబెల్ బహుమతి గ్రహీతగా పేరు తెచ్చుకున్న యూనుస్ నిజంగా హిందువుల జీవితాలు, వారి బాగోగుల గురించి శ్రద్ధ చూపుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తానికి మరిగిన పులి నీతులు చెబితే వినేవారు ఉంటారా? ఒకవేళ విన్నామే అనుకున్నా నిజంగా మ్యాన్ ఈటర్ సాధుజీవిగా మారడం జరిగే పనేనా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లా సర్కార్ చేసిన ప్రకటనలో చిత్తశుద్ధి ఉందని నిరూపించుకునే బాధ్యత మాత్రం ఆ ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు.